లక్ష్మి ఒంటరి కూర్చొని బాధపడుతూ ఉంటుంది. పదే పదే రమేష్ గురించి తలుచుకుంటుంది. అసలు ఎంత కుట్ర ఎలా చేశాడు, వాడి జీవితాన్ని ఇంత నాశనం చేయాలనుకుంటున్నాడు, ఎందుకు అలా ఒప్పందం అనేది వీణ సంతకం చేశాడు అని చెప్పి లక్ష్మి కుమిలిపోతూ ఏడుస్తుంటది. ఇంకా కర్ణ వెనకాల పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. బంగారిని పిలుస్తూ వచ్చి కళ్ళం నీళ్ళు తొడపోతుంటాడు. ఇంకా లక్ష్మి చాలా కోపంగా మొహం తిప్పుకుంటుంది. నేను చెప్పేది అర్థం చేసుకో అని చెప్పి కర్ణ అంటూ ఉంటాడు. బంగారి బంగారి అని చెప్పేసి నువ్వు నన్ను ఎంత మోసం చేస్తావా అని చెప్పేసి ఇంకా లక్ష్మి ఏడుస్తాడు. కానీ కర్ణ ఇంకా అర్థం చేసుకొని చెప్పి అంటూ ఉంటాడు. కానీ అసలు నేను బాధపడని చెప్పి నేనేం అనుకోలేదు అని చెప్పి కర్ణ అంటూ ఉంటాడు. అసలు నేనేం చేశానని చెప్పేసి అసలు నన్ను ఎందుకు నాన్న దూరంగా పెడుతున్నాడు బంగారం అని చెప్పి అసలు నేనేం చేశాను అని చెప్పి కర్ణ ఏడుస్తూ ఉంటాడు. లక్ష్మి ఇంకా అలాగే చూస్తూ ఏడుస్తుంది. ఇంకా కర్ణ అలాగే కింద కూర్చొని లక్ష్మి ఒళ్ళో అలాగే తలవారుస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి చూసి ఇంకా బాధపడుతూ ఇంకా తల సవరిస్తూ ఉంటుంది. అసలు నేను ఏం తప్పు చేశాను, నన్ను ఎందుకు నాన్న దూరం పెట్టని చెప్పి కర్ణ బాధపడుతూ ఉంటాడు. అది నువ్వు మాత్రం నేను బంగారు బంగారు అని చెప్పేసి అసలు ఏంటి ఇంత పెద్ద విషయం నా దగ్గర దాస్తావా, నాకు అదన్నీ నచ్చట్లేదు, నువ్వు అసలు జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి లక్ష్మి ఏడుస్తుంటది. కానీ అప్పుడు కూడా కర్ణ ఏం మాట్లాడు, నేను ఎలా చూసుకోవాలి నాకు తెలుసు అని చెప్తూ ఉంటారు. కానీ ఏంటి అసలు అయినా నాకేం చెప్పకుండా అగ్రిమెంట్ మీద సంతకం చేసేస్తావా, అంటే పెళ్లి చేసుకోవా, అంటే నీ జీవితం నాశనం చేసుకుంటావా అని చెప్పి చాలా ఆవేశంతో బాధపడుతూ ఏడుస్తూ అడుగుతుంది. అంటే నాకేం తెలియకూడదా, అగ్రిమెంట్ సంతకం చేస్తావా అని చెప్పేసి కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది. నాకు చెప్పకూడదా ఏంటి అంటే నేను అసలు మీ నాన్నమ్మ అనుకోవట్లేదు కదా, అంటే నువ్వు బంగారం పిలిచినావు అంతే కదా, నాకేం చెప్పవా, అంటే నీ మనసులో మరి నాకేం చెప్పవా ఏంటి అని చెప్పేసి లక్ష్మి అదే పని ఏడుస్తూ ఉంటుంది. కర్ణ బాధపడుతూ ఉంటాడు. అంటే నేను బాధపడినా నీ సంతోషం అనమాట. లక్ష్యం అనమాట ఒకసారి పైకి లేచి కూర్చొని అలాగ అనొద్దు, ఇదిగో నన్ను అర్థం చేసుకో, కానీ నాన్న వచ్చి అడిగారు అసలు నేను ఏం చెయ్యాలి, నాకు అసలు నాన్న సంతోషం ఉండగా నాకు కావాలి, అందుకే నేను అన్ని ఆలోచించలేదు బంగారి, నా సంతోషం కోసం నేను అగ్రిమెంట్ మీద సంతకం చేశాను, నాకు మన కుటుంబం ముఖ్యం అని చెప్పి కారణంగా అవును అసలు నీకేం అక్కర్లేదు, అంటే నా సంతోషం ఉంటే చాలా, అంటే నీ జీవితం నాశనమైనా పర్లేదు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు కూడా కర్ణ ఏం మాట్లాడు, ప్రతి దానికి నవ్వుతూ సంతోషంగా ఉండేవాడు, అందరితో కావాలి అనుకునేవాడు కదా, మరి ఇలాగా ఎలా చేయగలిగావు, కనీసం నాకు చెప్పాలి కదా, మాట్లాడవేంటి నోటేసి, అసలు ఎవరికి నష్టం జరుగుతుంది నీకేమైనా అర్థం అవుతుందా, అసలు నేను ఊరుకోని ఇలాంటి అన్నీ అని చెప్పేసి ఇదిగో నా మీద ఓటు, నువ్వు కానీ ఇంకోసారి దాసం సరే, అలాగే నువ్వు పెళ్లికి ఒప్పుకోపోయానుకో నేను చచ్చినంత ఓటు అని చెప్పి లక్ష్మి తను ఒట్టేపించుకూడదు. కర్ణ ఇంకా ఏం మాట్లాడబోతుంది, ఇంకా అలా షాక్ అయిపోతుంటారు. నిశ్చయమో అదే పనిగా వంటగదిలో ఉండి పైకి చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా నిధి వెళ్ళి అక్క చూడు అన్ని అని చెప్పి మాట్లాడిపోతుంది. కానీ నిశ్చయం ఏమీ రెస్పాన్స్ అవ్వదు. ఇంకా అలాగే పైకి చూస్తుంది. అక్క ఏంటి అక్క నేను వచ్చాను కదా ఏం మాట్లాడవేంటి అని చెప్పి అంటూ అలాగే నిశ్చయం ఏం చూస్తుందని చెప్పి చూస్తుంది. బయటికి చూస్తూ ఉంటుంది, చంద్రబాబు చూస్తూ ఉంటుంది. అన్నిటికంటే బ్రైట్ గా 2 అక్షరాలు కనిపిస్తున్నాయి కదా, అదే నాన్న అమ్మ అని చెప్పి అంటూ ఉంటారు. చూడు అవునక్క అమ్మ మనల్ని చూస్తుంది కదా అని చెప్పేసి నిధి అంటూ ఉంటుంది. అవును అక్క నేను ఏదో కోల్పోయినాను అనిపిస్తుంది, ఏమిటో కూడా తెలియట్లేదు అని చెప్పి అంటుంది. అక్క ఏమైతే అయింది, ఎందుకు ఇలా అనిపిస్తుందో తెలియదు. నిధి అన్న మాటలకి ఏమైంది నీకు, ఎందుకు అలా అనిపిస్తుంది అని చెప్పడుతుంది. అప్పుడేమో నిచ్చిన మాటలు విని ఇప్పుడు ఏదో కోల్పోయినట్టుంది, లోపల నిశ్శబ్దంగా బాగా పెరుగుతుంది. అక్క అందరూ అంటారు కదా అన్ని పర్ఫెక్ట్గా ఉండాలని, కానీ నాకు అంత సాధ్యం కాలేదు అక్క అని చెప్పి నిధి అంటుంది. పర్ఫెక్ట్గా ఉండాలి అనాల్సిన అవసరం ఏం లేదు, నువ్వు ఉన్నట్టుగానే నిధి అన్నమాటకి. కానీ అక్క ఒక్కొక్కసారి ఎందుకో ముందు కోపం వస్తుంటుంది, రగిలిపోవాలనిపిస్తుంది, మళ్ళీ జరగాల్సింది అనిపిస్తూ ఉంటుంది, కానీ ఏదో కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి నిధి అన్నమాటకి అది సహజం, కానీ నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఇంకా అదే పనిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదైతే అయ్యింది కానీ మన మనసు మాత్రం ఎప్పుడు ఓపెన్గా ఉండాలి ఉంటుంది కదా అని చెప్పి నిధి అన్నమాటకి. అంతేకాదక్క నువ్వు తప్పనుకో, తప్పని నేరుగా చెప్పేస్తావు, తర్వాత అది నీ తప్పైనా సరే ఒప్పుకొని సారీ చెప్తా కదా, అది బాగా నచ్చుతుంది అక్క అని నిధి అంటూ. అక్క నాకు అసలు నా నమ్మకం కూడా గుర్తులేదు, నువ్వు అమ్మమ్మ మీ ఇద్దరు నాకు అమ్మలాగా ప్రేమను పెంచారు కదా అక్క అని చెప్పి నిధి అన్నమాటకి. మన అందరం ఒకరికి ఒకరు ఉన్నాం కదని చెప్పి నిత్య అంటుంది. అదే అక్క ఎక్కడో వాళ్ళు మనల్ని చూసి సంతోషపడుతున్నట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పి నిధి అంటూ ఉంటుంది. అవును
వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు అని చెప్పి నిధి అనగానే, అక్క అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎందుకు తిరిగి రాలేదు అని చెప్పి నిధి అడుగుతూ ఉంటుంది. ఇంకొకసారిగా నిత్య సైలెంట్ అయిపోతుంది. కొన్ని ప్రశ్నలకు జవాబు ఉండవు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా నిధి ఏమో, నేను చెప్పేది కూడా నిజమో కాదో తెలీదు, కానీ అక్క నేను బెరడం నేర్చుకుంటున్నాను అక్క అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు అలాగే ఉండాలి కదా అన్నట్టు నిధి అనగానే, మధ్యం కలిసి ఉంటే ఏదైనా ఎదుర్కోగలం తెలుసా అని చెప్పి నిత్య చెప్తుంటుంది. నిన్ను అర్థం చేసుకోవడానికి ఒక మనసు కావాలి అక్క, మనమే అర్థం చేసుకోవాలి అని చెప్పి నిధి అంటుంది. అది నిజమే అని చెప్పి నిత్య అంటూ ఉంటుంది. ఈ బాధకి మనసుకి ఒక డాక్టర్ అవసరం ఉంటుందేమో అక్క అని చెప్పేసి నిధి అని మాటలకి, ఇంకా అవసరం అయితే చూద్దాం, కానీ ముందుగా మనం ఒకరికి ఒకరం ఉన్నాం కదా అని చెప్పి నిత్య అంటూ ఉంటుంది. ఇంకా అవును అని చెప్పి మెల్లగా అంటూ, అవునక్క మన ఇద్దరం ఉన్నాం కదా, మరి ఇంకేంటి, నాకు ఇవన్నీ నచ్చడం లేదు, కానీ ఏదైతే అయింది సరే, మన ఇద్దరం మాత్రం ఎప్పుడూ ఒకలాగే ఉందాం అక్క అని చెప్పేసి నిధి నిత్య అలా మాట్లాడుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు దూరం అయిపోయిన బాధ వాళ్ళకి ఎంతో ఉన్నా సరే, అలాగే శాంతి తను ఎంతో ప్రేమగా ఆ లోటు తెలియకుండా పెంచడం అలాగే అంతా గుర్తెచ్చుకుంటారు. ఇంకా ఆ తర్వాత నిత్య ఊళ్ళో ఇంకా నిధి అలాగే తలవాల్చుకొని కూర్చుంటుంది. ఇంకా తర్వాత నిత్య తను ఓదార్స్తూ ఉంటుంది. ఇంకా ఏ బాధ పడద్దులే అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ తర్వాత కేసు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. లక్ష్మి మాత్రం పదే పదే కర్ణ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ కర్ణ మాత్రం నచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆవేశం ఏం చేస్తుందో మనకే తెలియదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ లక్ష్మి మాత్రం చాలా బాధపడుతుంది. అతను మొదట ఇలా ఉండేవాడు కాదు కదా, కానీ ఇప్పుడు ఎందుకో అలా తన మొహం అంతా మారిపోయింది అని చెప్పి లక్ష్మి రమేష్ గురించి బాధపడుతుంటారు. కానీ కర్ణ మాత్రం ఏం మాట్లాడలేకపోతుంటారు. అయితే ఇప్పుడు ఏమైందిలే అని చెప్పి అంటూ ఉంటారు. ఏం జరిగిందో తెలియదు, కానీ ఇలా మారిపోయాడు, ఇక్కడ ఉండలేనన్నట్టుగా ఈ ఇంటి నుండి దూరం కావాలనుకుంటున్నాడు. అసలు వాడు ఏమనుకుంటున్నాడు అర్థం కాదని చెప్పి ఇంకా లక్ష్మి బాధపడుతుంటుంది. ఎంత కష్టం వచ్చినా నేను మన ఇల్లు వదిలి వెళ్ళడం సరైంది కాదు అని చెప్పి కర్ణ అనుకుంటూ ఉంటాడు. అదే ఏదైతే అయ్యింది, వచ్చిన ఎవరు ఏమన్నది నేను వెళ్ళను, ఇది నేను ఆ రోజు తాతయ్యకి మాట ఇచ్చానని చెప్పేసి కర్ణ జరిగిన విషయం అంతా లక్ష్మి చెప్తూ ఉంటాడు. మాట ఇస్తున్నాను అని చెప్పి ఆ రోజు నేను మాట ఇచ్చిన విషయం పదే పదే గుర్తు తెచ్చుకొని లక్ష్మి చెప్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది. ఆ ఒక్క కారణంతోనే నేను ఏమి పెద్దదానికి చిరునవ్వు నవ్వుతున్నాను. నా తాతయ్య నాకు ఆ రోజు చెప్పే పెద్దదానికి గొడవ పడడం కాదు, అలాగే మొహం మార్చుకోవడం కాదు, మన పెద్దల మీద చిరునవ్వు ఉండాలి, అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు సరే నువ్వు ఇల్లు వదిలి వెళ్ళకూడదని చెప్పేసి ఆ రోజు తాతయ్య చనిపోయే ముందు నా దగ్గర మాటలు తెలిసి కారణం చెప్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి చాలా బాధపడుతుంది, కుమిలిపోతూ ఉంటుంది. ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది. ఇంకా అలాగే ఏడుస్తూ ఉంటుంది. మన దగ్గర ఏమీ లేకపోయినా ఇంతవరకు వచ్చాం కదా, ఇక ముందు కూడా అలాగే నేను నిలబడాలి అని చెప్పి కర్ణ అంటూ ఉంటాడు. కానీ కావచ్చు మనల్ని కాపాడుకోవాలి కదా కర్ణ అని చెప్పేసి లక్ష్మి బాధపడుతుంది. ఇల్లు మనం కాపాడుకోవాలి, అలాగే ఏం చిన్న సరే బంధాలు మాత్రం ఎట్టి పరిస్థితులను వదులుకోను అని చెప్పేసి కర్ణ అంటాడు. అదే మనం బలం అని చెప్పి లక్ష్మి అంటుండదు. అమ్మ నాన్న ఎలా ఉంటారో అలాగే ఎలా ఉంచాలి కదా అని కూడా అసలు నాకు ఏం తెలియకపోవచ్చు, కానీ తాత చెప్పిందే కదా మనం ఈ ఇంటిని నిలబెట్టుకుంటున్నాం కదా, అలాగే మన బంధాన్ని కాపాడుకోవాలి, నాకు తెలిసిందల్లా అదొకటే, ఇంకా ఏదైతే అయింది నేను ఆ మాట నిలుపుకోవడం కోసం ఎన్ని అవమానం చేసినా సరే ఎన్ని అన్నా సరే నేను తట్టుకుంటున్నాను అని చెప్పేసి కర్ణ బాధపడుతూ ఇంకా లక్ష్మి చెప్తూ ఉంటారు. నాకు మాత్రం ఇంకెవరున్నారు, నాకు తాత మాటే ముఖ్యం, అందుకే ఏం జరిగినా సరే ప్రతిదాన్ని నేను నవ్వుతూ అలాగే ఉంటున్నాను, నేను అసలు ఏం పట్టించుకోవట్లేదు, నేను ఎన్ని కష్టాలు భరిస్తాను, నాకు ఏమీ వద్దు, నాకు ఈ కుటుంబం బాగుంటే చాలు, నాకు ఏమీ వద్దు. అందుకే ఆ రోజు నాన్న నన్ను పిలిచి అగ్రిమెంట్ సంతకం చేయమంటే వెనక ముందు ఆలోచించకుండా నేను సంతకం చేస్తాను, నాకు నాన్న సంతోషం అంటే నాకు ఏమీ ఎక్కువ కాదు అని చెప్పేసి కర్ణ అన్నమాట. లక్ష్మి ఇంకా ఏం మాట్లాడబోతుంది, కర్ణ భుజం తలపెట్టుకొని ఇంకా అలాగే ఏడుస్తూ ఉంటుంది. కర్ణ కూడా బాధపడుతుంటాడు. ఇంకా లక్ష్మిని ఓదార్చే పనిలో ఉంటాడు. లక్ష్మి ఇంకా నచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కర్ణకు మాత్రం ఒకటి చెప్తుంది, ఏదైతే అయింది నీకు మాత్రం పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా లక్ష్మి ఇంకా బాధపడి ఎలాగైతే సరే పెద్దగా ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది. నువ్వైనా సరే పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇంకా మాట తీసుకుంటూ ఉంటుంది. కర్ణ ఇంకా ఏం మాట్లాడ తార కూడా చాలా ఆశపడుతుంది. ఒక
గతిలేనోడు మా ఇంట్లో వచ్చి ఉంటున్నాడు. అసలు ఆస్తి అంతా వాడి పేరు మీద మా నాన్న పెట్టాడు. అసలు ఏంటో అర్థం కారణం సరే ఇంట్లో పంపించారు. అలాగే అన్నయ్య ద్వారా అసలు అన్ని చేయాలనుకుంటా కానీ అవ్వట్లేదు చెప్పేసి అలాగే అమ్మ అడ్డుపడింది అని అదే పనికి టెక్స్ట్ పడి తిరుగుతుంది. అప్పుడు ఇంకా రమేష్ వెళ్తే ఏంటి ఏమనుకుంటున్నావు ఏమైంది అని చెప్పి అడుగుతుంటాడు. కానీ తారక నుంచి ఏం మాట్లాడు సరైన పడిపోతుంది. ఏంటి విషయం ఏంటి అని అడుగుతుంటాడు. అదే కానీ ఏం చెప్పాలి అసలు అన్నయ్యకి అసలు ఎటు వస్తుందని కర్ణ గురించి ఏం తెలియకూడదు అని చెప్పి అనకూడదు. కానీ ఏదైనా సరే కర్ణను మాత్రం ఇంట్లో పంపించాలి. కానీ ఆస్తి అంతా మనకి దక్కలు చేసుకోవాలి. కానీ ఎలాగని చెప్పి అనకూడదు. కానీ ఇంకా ఏం మాట్లాడు ఏంటి మాట్లాడవేంటి ఏంటి అసలు నీకు నువ్వే మాట్లాడుకుంటున్నావు ఏమైంది అని చెప్పి రమేష్ అడుగుతుంటాడు. అంటే హాస్పిటల్ విషయం గురించి ఏదో ఆలోచిస్తున్నాను. అదేం లేదు టెన్షన్ పడద్దు అని చెప్పేసి అంటే నేను హ్యాండిల్ చేసుకుంటా ఆ చిన్న ప్రాబ్లం అని చెప్పి తార కవర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. కానీ రమేష్ ఇంకా అలాగే తారని గమనిస్తూ ఉంటాడు. అంతే నీకేమైనా ఉందని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు అని చెప్పేసి ఇంకా తార ఇంకా అనుకుంటుంది. ఇదిగో నువ్వు నా మాట మీరి ఏమైనా చేశాను బాగోదు అని చెప్పి రమేష్ మాత్రం సరే అన్నా అని చెప్పి అంటూ అవును కన్న విషయం ఏం చేసావు అని చెప్పేసి తార అడుగుతుంది. ఏం చేయాలి ఇంకా ప్రస్తుతానికి ఇంకేం చేయగలను ఇదిగో అమ్మ ఇన్వాల్వ్ అయింది కదా అలాగే ఎగ్రిమెంట్ రావు చూపిస్తుంది కదా ఇంకేం చేస్తుంది తర్వాత మళ్ళీ ఏదో ప్లాన్ చేయాల్సిందే అని చెప్పేసి రమేష్ అనుకుంటూ ఉంటాడు. ఇంకా అక్కడ అదే పనిగా ఇంకా శాంతి బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని చెప్పేసి ఇంకా నిధి అలాగే నిత్యం అనుకుంటూ ఉంటారు. ఇది దాని గురించి ఏర్పాటు గురించి అన్ని మాట్లాడుకుంటారు. ఆ తర్వాత నిధి సరే నేను ఏదో ప్లాన్ చేసి మీరు కూడా ఆలోచించుకోండి అని చెప్పి నిధి చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుంది. ఇంకా నిత్య అలాగే తేజ్ ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎలాగైనా సరే నిత్యాన్ని కర్ణని పిలిచేలాగా ప్లాన్ చేయించి తేజ్ అనుకుంటూ ఉంటాడు. కన్విన్స్ చేస్తూ ఉంటాడు. చూడు మిస్ అయిన రోజు కర్ణ తన ప్రాణం తెగించి మనం కాపాడు కదా అలాంటి కర్ణ నువ్వు తప్పుగా అనుకోవద్దు. అయినా తనకేం అవసరం మనం సాయం చేయడానికి అయినా సరే అన్నిటిలో సాయం చేశాడు. అసలు మనం సాయం చేయాల్సిన అవసరం తనకేముంది చెప్పు ఒకసారి మామూలుగా ఆలోచించు. ప్రతి దానికి తను నిలబడి అన్నీ చేశాడు. కానీ ఆటంకాలు జరగవచ్చు కానీ తనకేం సంబంధం అని చెప్పేసి చేసి నాకు చెప్తూ ఉంటాడు. ఇంకా నిత్యాన్ని కన్విన్స్ చేస్తూ ఉంటాడు. ఇంకా అర్థం చేసుకో అని చెప్పేసి అంటూ ఉంటారు. సరే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా అదే పనిగా ఇంకా నిత్యాన్ని కన్విన్స్ చేయడం సరే అని చెప్పేసి నిత్యం కూడా అనుకుంటుంది. తనని ఎంతగా తెగించి మరి కాపాడలేకపోతే నిశ్చయ రోజు ఏమయ్యేది అని చెప్పి అనుకుంటుంది. సరే అని చెప్పి శాంతి బర్త్డేకి క్రీడకి సిద్ధపడుతుంది. ఇంకా తేజ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. అక్కడేమో కర్ణ ఒంటరి కూర్చుంటాడు. అప్పుడే రాధిక వస్తూ ఉంటుంది. రాధిక వచ్చి కర్ణ తలచేస్తూ ఉంటుంది. ఏంటని చెప్పి నవ్వుతూ ఉంటాడు. ఏంటి ప్రతి దానికి నువ్వు నవ్వు తప్ప ఏం ఉండదా ఎప్పుడు నవ్వుతూ ఉంటావా ఏంటి అని చెప్పేసి ఎన్ని ఉన్నా సరే ఏమి చెప్పవా అలా బాధపడినా సరే మొహంలో చిన్నవి ఉంటుందా ఏనని చెప్పి రాధిక అంటూ అడుగుతాడు. ఆహా ఏంటి అని చెప్పి కర్ణ అంటూ